భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనకు అందించేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ, నమ్మిన వారి చేతిలో దారుణంగా మోసపోతున్నావు, గుండెలు పగిలేలా ఏడవబోతున్నావు, నీ కలలు నెరవేరబోతున్నాయమ్మా. ఆలస్యం చేస్తే మటుకు నరకమే. వెంటనే ఈ క్షణంలోనే నువ్వు తెలుసుకుని తీరాలి. ఈ దుర్గమ్మ యొక్క ముక్కు పుడకను తాకి నీకు రాబోయేటువంటి ఆ గొప్ప తీపి కబురుతో ఆనందంగా ఉండమ్మా. ఈరోజు దుర్గమ్మని నీకోసం ఒక గొప్ప తీపి కబురుతో వచ్చాను కాబట్టి చక్కగా ఆలకించు. దుర్గమ్మ సందేశాన్ని వినిబిడ్డా అని చెప్పి దుర్గమ్మ తెచ్చినటువంటి ఆ సందేశాన్ని మనం వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలైనా సరే శాశ్వతమైన పరిష్కారాన్ని అందిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యను పరిష్కరించుకోండి. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, ఈరోజు దుర్గమ్మ నీ కోసం ఒక గొప్ప తీపి కబురుతో నీ ముందుకు వచ్చింది. కాదు వద్దు అని పంపొద్దు తల్లి వెనక్కి. ఈరోజు ఈ సందేశాన్ని ఎందుకు నీకు అందిస్తున్నాను, నువ్వు శ్రద్ధగా భక్తితో ఆలకించి చూడు. నీ కోసం దుర్గమ్మ గొప్ప శుభవార్తతో వచ్చాను. ఒక్కసారి పూర్తిగా అమ్మ మాట ఆలకించి చూడు. నీ మనసులో ఉన్నటువంటి భారమంతా కూడా తప్పకుండా తొలగిపోతుందమ్మా. నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను నీ దగ్గరే ఉన్నాను, నీతోనే ఉన్నాను అని ఎందుకు నమ్మటం లేదు? నీకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని ఎందుకలా నువ్వు బలవంతంగా అణిచివేసుకుంటున్నావు? అలా కానీ నువ్వు బలవంతంగా నీలో ఉన్నటువంటి బాధనంతా కూడా కుమిలిపోతూ నిలిపివేసుకుంటే నీలో ఉన్నంత వరకు కూడా నీకు ప్రశాంతతే ఉండదు. నీ కష్టం, నీ బాధ, నీ కోరిక ఏదైనా సరే నేను నీతో ఉన్నానని నీకు నేను ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీకు ఈ బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి, నశించిపోతాయి. నీ సమస్యలు చెప్పుకోవటానికి ఎవరూ లేరని ఎందుకు నువ్వు అపోహపడుతున్నావు చెప్పు? నేనున్నాను కదా. ఎవరు నిన్ను అర్థం చేసుకోపోయినా సరే ఈ తల్లి దుర్గమ్మను నీకు తోడుగా ఉన్నానని గుర్తుంచుకో బిడ్డ. దుఃఖాన్ని అలా బలవంతంగా అణిచిపెట్టుకోవద్దు. జీవితంలో నీకు ఎవరూ లేరని ఎన్ని దెబ్బలు తగిలాయి, నిన్ను నీ కుటుంబాన్ని చుట్టుముట్టాయి. కానీ వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ఈరోజు ఇంతవరకు నువ్వు నిలబడ్డావు కదా. మరి రాబోయే రోజులు కూడా అటువంటి రోజుల్లో నీ జీవితం ఇలాగే ఉంటుందని అసలు నువ్వు ఊహించుకోవద్దు. ఇప్పటి వరకు నాకు, నీ కుటుంబానికి అసలు సమస్య మీద సమస్యలు ఉన్నాయి తల్లి. ఎప్పుడూ కూడా సంతోషంగా గడిపినటువంటి క్షణాలు లేవు కదా. ప్రతిరోజు కూడా బాధపడుతూ వచ్చావు. ఆ బాధను అలాగే నీ సమస్యను మంచి పరిష్కారం అయితే నేను అతి తొందరలోనే దొరకపోతుందనే చెప్తున్నాను. నువ్వు వింటున్నది నిజమే తల్లి. నేనేదో గారడి చెప్పే మాటలు చెప్పడం లేదు. నువ్వు పూర్తిగా అపనమ్మకాన్ని పంచుకునేటువంటి మాట కూడా నేను చెప్పడం లేదు. నీ మనసు సంతోషంగా కలిగేటువంటి మాట. ఈరోజు ఈ దుర్గమ్మని నేను వచ్చాను తల్లి. అలాగే నీ కుటుంబానికి అన్యాయం జరుగుతూ ఉంటే అసలు నేను ఏమాత్రం కూడా సహించను. నీ జీవితంలో జరిగేటువంటి కష్టకాలం అంతా కూడా కేవలం కర్మ ఫలితమే. ఆ కర్మ ఫలితాన్ని నువ్వు, నీ కుటుంబం పూర్తిగా అనుభవించేశారు. ఇక అనుభవిస్తూనే ఉన్నారు. ఇక దానిని గురించి నువ్వు పూర్తిగా నీ నుంచి తొలగించేటువంటి రోజులు రాబోతున్నాయమ్మా. గుర్తుపెట్టుకో. ఇప్పటి వరకు నీ కష్ట సమయాన్ని అంతా కూడా ఓర్పుగా, అలాగే ప్రతి ఒక్కటి కూడా చాలా బాధగా నీకు నీ సమస్యలన్నీ కూడా ఉన్నట్లయితే ఆ సమస్య మరొక సమస్య వస్తూ ఉన్నప్పుడు ధైర్యంగా నిలబడుతున్నావుగా. అది నిజంగా చాలా గొప్ప విషయం, నేను ఒప్పుకుంటాను. కానీ నీలో ఆ బాధ, సమస్య ఉన్నంతసేపు ఆ బరువును నువ్వు మోయటానికి ఎన్ని అవస్థలు పడ్డావు నాకు తెలియదా? ఎంతో అత్యవసరమైతే కానీ ఎవరూ దుఃఖించరు. కానీ నీకు నచ్చినటువంటి ఆ దుఃఖం అనేది మరి అలాంటిది. నువ్వు ఎంతగా ఇబ్బందులు పాలయ్యావో నాకు తెలుసు. చీటికి మాటికి ఇక నీ నుండి కన్నీళ్లు పెట్టుకోవద్దు తల్లి. ఎందుకంటే మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వు చూడబోతున్నావు. కాబట్టే నువ్వు భరించలేనంత బాధ నీలో ఉన్నప్పటికీ కూడా నువ్వు అసలు దాన్ని
ఏమాత్రం కూడా గుర్తుపెట్టుకోవద్దు. నీకు సలహా ఇస్తున్నాను. నీలో ఉన్న దుఃఖాన్ని ఈ రోజుతో పూర్తిగా విడిచిపెట్టు. మనసంతా కూడా నీ మనసు తీరని మనసు ఉన్నటువంటి బాధను ఏదైతే ఉందో అదంతా ఒకసారి గుర్తు చేసుకొని బాగా దుఃఖించు. ఎందుకంటే నీలో ఉన్నటువంటి దుఃఖమంతా కూడా వెళ్ళిపోతేనే నీ నుంచి మంచి ఆలోచనలు తప్పకుండా వస్తాయి. మరి నీ బాధ అలా తగ్గిపోతుంది. అందువల్ల ఒక్కొక్కసారి దుఃఖించడం చాలా మంచి విషయమే. మనసులో ఉండే ఆలోచనలు రకరకాల పరిస్థితులను బట్టి మనసు మనకు వస్తూ ఉంటుంది తల్లి. ఆ ఆలోచనలన్నీ కూడా మనం కేవలం వేదన తీసుకొస్తే ఆ వేదనలో మహాహారతి వచ్చినటువంటి సమస్యను మనం పరిష్కరించుకోవాలనే ఆలోచన వస్తుంది. నువ్వు ఎంతో మంచిదానవు. నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించుకోవటంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు. అయితే ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ మర్చిపోతున్నావు తల్లి. ఈ దుర్గమ్మ ఎల్లప్పుడూ కూడా నీ పక్కన ఉంటున్నాను అనే విషయాన్ని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవటం లేదు. నేను ఎల్లవేళలా నీ తల్లిలా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను. నువ్వు కోరుకుంటున్నట్లుగా అన్నీ జరుగుతున్నాయి. నీ జీవితం ఎన్ని రోజులు నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో, ఏ సుఖ సంతోషాలు నీ జీవితంలో నీ కుటుంబంలో లేవు అని ఇన్ని రోజులు నువ్వు దుఃఖించావో, కుమిలిపోతూ ఉన్నావో అవి తప్పకుండా సంతోషాన్ని పొందుతావు. ముఖ్యంగా నీ బిడ్డల గురించి అస్సలు బాధపడొద్దు. వారి భవిష్యత్తుని నేను కేవలం నీ బిడ్డలే ఎంతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడిపితే నువ్వు సంతోషిస్తావు. అంతకంటే ఇంకా నేను ఎక్కువగా సంతోషిస్తాను. వారి ఆనందమే నా ఆనందంగా చూసుకుంటాను. గొప్ప విజయంతో నీ ముందుకు వస్తానమ్మా. ఎల్లప్పుడూ నీ బిడ్డల భవిష్యత్తును నేను బంగారమయం చేస్తూ ఉంటాను. ఈ రోజు నుంచి నీ జీవితంలో కొత్త కొత్త మలుపులు చూస్తావు. నువ్వు తప్పకుండా, నేను మాట ఇచ్చి మరీ చెప్తున్నాను తల్లి. మనసులో నువ్వు ఏదైతే మంచి జరగాలని కోరుకుంటున్నావో దాని గురించి నువ్వు అనుకుంటున్నటువంటి పని పూర్తిగా విజయవంతం అవుతుంది. నీకు పట్టినటువంటి దుర్గతలన్నీ కూడా కర్మ ఫలితాలు కానీ ఒక్కొక్కటిగా తొలగించేస్తాను. ఇకపై ప్రశాంతతతో కూడినటువంటి జీవితం నీకు, నీ కుటుంబానికి తప్పకుండా లభించబోతుంది. మరి ఇన్ని రోజులు నేను అలా దుఃఖిస్తూ నా కుటుంబం వల్ల నా కుటుంబం ఎంత బాధపడ్డామో, ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నామో నీకు తెలుసు కదా దుర్గమ్మ. ఇంత దుఃఖానికి గురయ్యామో, ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారని అడుగుతున్నావా? ఎన్నిసార్లు నేను కాలం అనేది పెట్టుకునేటువంటి పరీక్షలకు నేను కూడా అతిథుణ్ణి కాదమ్మా. ఎందుకంటే వారైనా సరే పరీక్షలను ఎదుర్కోవాల్సిందే, తప్పకుండా సిద్ధంగా ఉండి తీరాల్సిందే. నీకు ఏ విధమైనటువంటి బాధ కలిగినా కూడా ఈ దుర్గమ్మ, ఎలాంటి దుర్గం వచ్చినా కూడా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా చూసావా ఈ రోజుకు నువ్వు ఎలా ధైర్యంగా నిలబడి ఉన్నావు? ఒక్కసారైనా నీ కుటుంబంతో వారిని హాని కలగలేదు అంటే నువ్వు వారంతా అనుగ్రహం లేకుండానే జరిగిందనుకుంటున్నావా? ఈ దుర్గమ్మ అనుగ్రహం లేకుండానే ఇవన్నీ కూడా నువ్వు వీటి నుంచి బయటపడ్డాను అనుకుంటున్నావా? నువ్వు తలుచుకున్న వేళ నేను తలుచుకోకపోయినా కూడా నేను మాత్రం నిన్ను సదా కాపాడుతూనే వచ్చాను. తల్లి. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా జీవిత సత్యం. ఇన్ని రోజులు నువ్వు అనుకున్నటువంటి ఏ కార్యమో జరగలేదా? నా జీవితం అంతా కూడా సమస్యల పాలైపోయిందని బాధపడుతూ ఉంటే జీవితం నిరాశతో కూరుకుపోతే ఎలా చెప్పు? నిరాశ అన్నది నీలో ఉన్నటువంటి ప్రతిభను అలాగే అసలు మురిపించేలా చేస్తుంది. కనుక ఇక నుండి నీ జీవితం ఎలా మారుతుందో నువ్వే చూస్తావు. శ్రమించడం అనేది నీ కర్తవ్యంగా పెట్టుకో. అందుకు కావలసినటువంటి సంపదను ఇక్కడ ఇవ్వటం కర్తవ్యంగా నేను పెట్టుకుంటాను. నిన్ను నీ బాధకు నువ్వు పని పెట్టుకున్నటువంటి విధమైనటువంటి సమాధానం కూడా వారికి ఇవ్వవద్దు. మంచి సమాధానం అయితే ఇస్తుందని నీ మనసుకు నువ్వు నచ్చ చెప్పుకో. తప్పకుండా నీకు నీపై నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఏదైనా కానీ నేను సాధించగలను అనేటువంటి అచంచలమైన విశ్వాసం కూడా నీకుందని. కాకపోతే కొన్ని రోజులు, కొన్నిసార్లు, కొన్ని సంవత్సరాలు నీకు అనుకూలంగా లేవు. అందుకనే నీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందని, జీవితం కూడా నువ్వు సుఖ సంతోషాలతో ఉంటావని, ఈ రోజు నుంచి నువ్వు చూడనంత సంతోషాన్ని కుటుంబంలో చూడబోతున్నారు. వారితో కలిసి ఏదైతే కలలు కన్నావో అదంతా కూడా తప్పకుండా అనుభవిస్తావు. మనస్ఫూర్తిగా ఇక్కడి నుంచి నీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా బయటకు పంపి నీ మనసును కూడా ప్రశాంతమైనటువంటి మంచి మంచి ఆలోచనలతో నిండి ఉండేలాగా చూసుకో. ఈ దుర్గమ్మని ఎన్నోసార్లు చెప్తున్నాను, నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు, ఆనందంగా జీవితం గడుపుతావని నీ నుండి నేను కోరుకుంటున్నానమ్మా. ఈరోజు నీ దుర్గమ్మ నీకు ఈ శుభవార్తను తప్పకుండా చెప్తున్నాను. ఉద్యోగం గురించి కానీ, సంతానం గురించి కానీ, నీ బ్రతుకులో ఒక వెలుగు నింపడానికి నేను చెప్పినటువంటి ఈ సందేశం పూర్తిగా ఆలకించి చూడు అని చెప్తున్నాను. వింటున్నావా?
మీరు గుండెల్లో దాచుకున్న కోరిక ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న శుభవార్త ఇప్పుడే తలుపు తట్టబోతుంది. ఈ మాటలు మీకు చిన్న శబ్దంతో అనిపించవచ్చు. మీకు పంపినటువంటి సంకేతంగా భావించి భక్తితో విన్నావు అంటే నీ జీవితంలో గొప్ప మార్పులను నువ్వు చూస్తావు తల్లి. నీ దుర్గమ్మ నీ కష్టాలను రాపుతూ ఉన్నాను. అతిపెద్ద మార్పు, పెద్ద శుభవార్తతో నీ ముందుకు నేను వచ్చాను అని నీ దుర్గమ్మని నేను చెప్తున్నాను. నువ్వు దృఢంగా నమ్ము తల్లి. నీ బిడ్డలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేలాగా ఈ దుర్గమ్మ తల్లిని ఎప్పుడూ నేను చూస్తూ ఉంటాను అని చెప్పి నీకు ఎన్నోసార్లు, నీకు పలుమార్లు నీ దుర్గమ్మ నీకు గంటా పదంగా చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వే కంగారు పడిపోయి నువ్వు నీ ఒడిలో పెడదామా దళ్ళో పెడదామా అన్నట్టుగా నిర్ణయించుకుంటున్నావు అని చెప్పి కూడా నీ గుండె చీలిన గాయాలను నేను మందుగా మార్చాలని చెప్పి నీ శ్రమ ఫలించే రోజు దగ్గర పడుతుంది. ఉద్యోగం రావాలి అనే కోరికను ఇప్పుడు నీ దుర్గమ్మ సమాధానం చెప్తాను విను. నమ్ము బిడ్డ, నీ బిడ్డలకు నీ పేరుతో తెచ్చే విధంగా డబ్బుతో కూడిన వచ్చినటువంటి అనే వచ్చేస్తుంది. తప్పకుండా నువ్వు సంతోషంగా ఉంటావు. నీవు తల్లి అవ్వాలని ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటున్నావు, సంతానం కావాలని. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ కూడా నన్ను అడుగుతూ ఉన్నావు. నువ్వు తలొంచి ఏడ్చిన ప్రతిసారి బిడ్డలు లేరని వాళ్ళ గర్భాన్ని నువ్వు దుర్గమ్మ అని దేవతలు, ఏ భక్తురాలు దుర్గమ్మ కాళ్ళ మీద పడి ఏడ్చారు. బిడ్డలు లేని వాళ్ళు గర్భాన్ని ఇవ్వు తల్లి నాకు ఒక బిడ్డనివ్వు, నాకు ఒక మాతృత్వాన్ని ఇవ్వు అని చెప్పి ఈ దుర్గమ్మ కాళ్ళ మీద పడి ఏడ్చారు. దుర్గమ్మ తల్లి అని పిలిచి మరి నన్ను తల్లిని చెయ్యమ్మా అని చెప్పి చాలా వాపోయారు. ఆమె నుదుటిన బొట్టు కూడా పెట్టారు. కాబట్టి ఈరోజు చెప్తున్నాను, దుర్గమ్మ నుదుటిన ఉన్నటువంటి కుంకుమను కొంచెం మీరు నుదుటిన రాసుకొని మీ కడుపులో ప్రాణం పొయ్యమని చెప్పి ఒక చిన్న బిడ్డకి మీరు కోరుకున్నట్లయితే ఈరోజు తప్పకుండా నీకు కూడా అదే బుద్ధి చెప్తున్నానమ్మా. నీ బుద్ధి నా శరణు లోపల ఉంచు. నీ గర్భాశ్రయాన్ని నా ఆశీర్వాదం తాకుతుంది. ఏటా నీవు ఆదాయం కన్నా అప్పే నాకు ఎక్కువగా ఉంది తల్లి దుర్గమ్మ అని చెప్తున్నావు కదా. నీ ఖర్చులకు నేనే యజమానిని. నీకు ఇవ్వాల్సింది నేను ఆపలేదు. వెళ్ళు, సూటిగా 100 డబ్బులు తిరిగి వస్తాయి. ఎవరో నీపై బకాయిలతో తిరుగుతున్నారని నువ్వు అనుకుంటున్నావు కదా. ఇంకా డబ్బులు రావడం లేదని బాధపడుతూ ఉన్నావు. ఒకరోజు ఒక భక్తుడు వచ్చాడు. దుర్గమ్మ నా కష్టానికి ఫలితం ఇవ్వమ్మా అని. నవ్వి దుర్గమ్మ అలా అన్నది, నేను సిద్ధం చేసిన వేతనం ఇంకా సంతకం కాలేదు అని. ఒక పెద్దవాళ్ళ చేతుల్లో ఉంది. వారం రోజుల్లో అది నీ ఖాతాలో జమ అవుతుంది. నిన్ను ఎవరైతే అర్థం చేసుకోవటం లేదో బంధం తప్పకుండా అర్థం చేసుకుంటుంది. నీ భర్త నిన్ను అర్థం చేసుకోలేదు, పిల్లల భారం లేదు, తల్లిదండ్రుల మాట వినక బాధ పెడుతున్నారని ఎన్నో రకాలుగా బాధపడుతున్నావు కదా. నువ్వు మౌనంగా ఉన్నావు, తప్పుగా అర్థం చేసుకున్నావు. వారి లోపల నువ్వు చూస్తున్నారు. ఇప్పుడు మార్పు మొదలవుతుంది. ఆ బంధాలు తిరిగి ప్రేమతో తడుస్తాయని గుర్తుపెట్టుకో. ఈ మాటలు నేను పంపించాను, జాగ్రత్తగా విను తల్లి. నా ఆశీర్వాదం వచ్చిన వారిపై ఒక్కరికైనా తిప్పి వెనక్కి పంపలేదు కదా. ఈ శుభవార్తలు తప్పకుండా వస్తాయి. నీకు ఉద్యోగం వస్తుంది, కుటుంబం నీకు సరిదిద్దుకుంటుంది, నీ గర్భం కడుపున కలకలా విప్పుతుంది, నీ డబ్బు తిరిగి వస్తుంది. నీవు కోరింది నీకు కాకపోయినా నువ్వు పట్టుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. గుర్తుపెట్టుకో. నీకు ఎవరూ కూడా లేరు అని చెప్పి బాధపడద్దు. అందరూ ఉన్నారు, నిన్ను పట్టించుకోవడం లేదని కుమిలిపోవద్దు. నీ దుర్గమ్మ ఎప్పుడూ నీతోనే ఉంది కదా. నిన్ను బాధ పెట్టే వాళ్ళు ఎవరైనా చెప్పారేమో, నిన్ను ఒక బలహీనతనుగా నవ్వారేమో, నువ్వు ఏదంతా శ్రమ పడుతున్నావో చూడలేదేమో. కానీ నేను చూశాను, అన్నీ విన్నాను. కానీ నీతో చెప్పలేను. నీ హృదయం కుమిలిపోతుందని నాకెప్పుడైతే తెలుసమ్మా. కానీ బాధపడద్దు, నువ్వు ఎప్పుడూ కుమిలిపోవద్దు. ఈ లోకమంతా నిన్ను ఒక పక్కగా లేనంత మాత్రాన, ఈ లోకమంతా నిన్ను తక్కువగా చూసినంత మాత్రాన ఈ దుర్గమ్మ నీ పక్కనే నిలబడి ఉన్నాను కదా. నువ్వు అడిగే ముందు తెలుసుకుంటావు. నువ్వు ఏడ్చే ముందు నీ గుండె బాధను గ్రహిస్తాను. నువ్వు ఒంటరిగా ఉన్నావా అనుకునే ఆ క్షణాలు నీ వెనక నేను నిలుచుకొని నేనే అన్నది గుర్తుపెట్టుకో. నేను నీతోనే ఉంటే అది మౌనంగా కాదు, నీ ఆత్మలో మాటల కంటే పెద్ద శక్తిగా ఉన్నాను. నీ వెక్కిళ్ళ ముందు, నీ నిద్రలేని రాత్రుల మధ్య నువ్వు పిలకపోయినా నేను ముందుగా నీ గుండెను తడిపేస్తాను. బాధ నీ మానవ జీవితానికి భాగమే, కానీ ఆ బాధను తట్టుకునే శక్తి ఈ దుర్గమ్మ శక్తి నీకు అందిస్తాను కదా. నీ మీద చూసి అసహనం తుడిచిపెట్టే ఒక చల్లని చెయ్యి ఈ దుర్గమ్మ చెయ్యి. ఎవ్వరూ లేరని అనుకోవద్దమ్మా, బాధపడద్దు. నీ పక్కనే నిలబడి ఉన్నాను, గుర్తుపెట్టుకో. ఈ ఒక్క మాటతో
నేను నువ్వు వదిలిపెట్టనని నీకు చెప్తున్నాను కదా. బాధ వచ్చిందా ఈ అమ్మకు చెప్పుకో. కుమిలిపోవద్దు, విరిగిపోవద్దు. ఈ దుర్గమ్మని ఎప్పుడూ కూడా నీ తల్లిలా భావించి నీ బాధనంతా నాతో చెప్పుకో. నీ మాటలన్నీ నేను వింటాను తల్లి. నీ ఆరుదలకి నేను చెప్తాను, నీ బాధను నేను తీరుస్తాను. దుర్గమ్మ మీద నమ్మకంతో ఉండమ్మా, అంతా మంచిగా జరుగుతుంది. నీ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నంత వరకు నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు.